నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఈ మూసీ రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ అండ్ డెవలప్మెంట్ దానికి ఒక అథారిటీ పెట్టి మరి ఈ మూసీ రివర్ ఫ్రంట్ని డెవలప్ చేద్దాము అని చూడటము మనం అనుకున్నట్టు ఒక మంచి పరిణామము కాదు. చాలా మందికి ఆశ్చర్యం వేస్తుండొచ్చు, ఒక డెవలప్మెంట్ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమం కాదు అని మీరు ఎలా అంటారు అని అనొచ్చు. ఇప్పుడు చూడండి, మన రైతు బంధులాగా లేదా ఇతర బంధువుల్లాగా లేదా షాదీ ముబారక్ లాగా అంటే జనాలకు కూర్చున్నక్కడ శ్రమ లేకుండా గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ అందించింది అంటే అది ఏ రోజైనా పెను భారంగా మారి రద్దవుతుంది. మన దగ్గర కొనసాగించే ఒకే ఒక్క స్కీము రూపాయి కిలో బియ్యము, అది కూడా కంప్లీట్గా మిస్యూజ్ అవుతుంది. ఫ్రీ కరెంటు కూడా మిస్యూజ్ అవుతుంది. ఏదైనా ఉచితము అంటే మార్కెట్ ఫోర్సెస్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేటట్టు చేస్తారు. అయితే ఈ మూసీ రివర్ ఫ్రంట్ అనే కార్యక్రమము ప్రజలకు ఏ విధంగా తోడ్పడుతుందో, ప్రజాధనాన్ని ఎలా సక్రమ మార్గాల్లో పెట్టినట్టు అవుతుందో నాకైతే అర్థం కాలేదు. ఎవరు అడగకున్నా ఈ మూసీ రివర్ ఫ్రంట్ అనే ఒక కార్యక్రమం తీసుకొని బ్యూటిఫికేషన్ ఆఫ్ హైదరాబాద్ పైన స్ట్రెస్ పెట్టడము సూచనీయం. నేను చెప్పేది ఏమంటే, రేవంత్ రెడ్డిని దయచేసి ఈ కార్యక్రమాన్ని లాస్ట్లో చేపట్టండి. అంటే లాస్ట్ 2 years ఉంటాయి కదా, అప్పుడు చేపట్టండి. అంటే మన గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేమి ఉంది కాబట్టి ప్రతి నెల వేల కోట్లు అప్పులు తీర్చాలి కాబట్టి ప్రతి సంవత్సరము లక్షల్లో అప్పులు ఉన్నాయి కాబట్టి ఈ మూసీ రివర్ ఫ్రంట్ అనే డెవలప్మెంట్ కార్యక్రమాన్ని మీరు తక్షణమే ఆపేయాలి అని మంచి మార్గం ద్వారా నేను డిమాండ్ చేస్తాను. ఈ మూసీ రివర్ ఫ్రంట్ ద్వారా సామాన్య ప్రజలకు ఏమొరుగుతుంది? చూడండి, మూసీ ఎక్కడెక్కడ ఫ్లో అవుతుందో అక్కడ నీవు సుందరీకరణ చేస్తే, హైటెక్స్లో ఎగ్జిబిషన్ వల్ల మన సామాన్య ప్రజలకు ఏం లాభం అవుతుందో మూసీ రివర్ ఫ్రంట్ వల్ల కూడా సామాన్య ప్రజలకు అంతే లాభం అవుతుంది. నేను కొన్ని మౌలికమైన ప్రశ్నలు రేవంత్ రెడ్డికి వేయదలుచుకున్నాను. నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను, ఈ మూసీ రివర్ ఫ్రంట్ కార్యక్రమము బడ్జెట్ చాలా ఎక్కువై దానివల్ల వచ్చే ఆదాయము సక్రమముగా లేకుండా, అంటే మీరు మూసీ రివర్ ఫ్రంట్ వల్ల ఏ ఆదాయము జనరేట్ చేస్తున్నారు? టూరిస్టు మూసీ కంపును భరిస్తూ మూసీ రివర్ ఫ్రంట్ దగ్గర ఎవ్వరు తిరగరు. ఆ మూసీ రివర్ ఫ్రంట్ని ఎవరు యూజ్ చేస్తారు అంటే ఈ గంజాయి తాగేటోళ్ళు, అంటే లవర్సు, అంటే ప్రేమలో పడ్డ జంటలు, రోడ్డు మీద అమ్ముకోలేక అక్కడ అమ్ముకుంటున్న, అంటే అక్కడ ఒక కొట్టు పెట్టుకొని అమ్ముకునే జనాలు, ప్లస్ ఆకతాయిలు, వాకింగ్ చేసేవాళ్ళు. అంటే దాని యూటిలిటీ ఇలా ఉండబోతుంది. మీరు సుందరీకరణ చేయటం వల్ల లోకల్ ప్రజలు ఎంజాయ్ చేస్తారు తప్ప దానివల్ల ఒరిగేది ప్రజలకు ఏమీ లేదు.
నేను లేవదలుచు అంటే నేను ఈ ప్రశ్న లేవదలుచుకున్నాను. ఏమంటే మూసీ రివర్ వైడ్గా ఉంటే ఫ్లడ్స్ కామన్గా అయిపోతున్నాయి. అంటే మూసీ రివర్ ఓవర్ఫ్లో అయి మనం అంబర్పేట దగ్గర ఎక్కడిక్కడ చూడవచ్చు, బ్రిడ్జ్ పైనుంచి నీళ్లు పోతున్నాయి. అయితే మీరు సుందరీకరణ అని పేరు చెప్పి ఆ మూసీ రివర్ని ఇంకా సన్నగా చేస్తే విడ్త్ వైజ్ ఫ్లడ్స్ అనేవి కామను, మీ డెవలప్మెంట్ వర్క్ ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో కొట్టుకుపోయే సూచనలు మెండుగా ఉన్నాయి. అయితే ఈ మూసీ రివర్ ఫ్రంట్ సక్సెస్ఫుల్ కావాలి అంటే మూసీని డైవర్ట్ చేయాలి, అంటే పాయలుగా విభజిస్తే కానీ దీంట్లో ఇన్ఫ్లో తక్కువగా ఉండదు. అయితే ఇన్ఫ్లో ఎంత తక్కువగా ఉంటుందో వాటర్ అంతా పొల్యూట్ ఎక్కువవుతుంది. ఎందుకంటే మన హైదరాబాదులో డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు. ఆ డ్రైనేజ్ సిస్టంలో వచ్చే వాటర్ అంతా మూసీలో కలిసి మూసీ ఒక కలుషితమైన డ్రైనేజ్ వాటర్ సిస్టమ్గా ఎప్పుడో మారిపోయింది. దాన్ని మన కేసీఆర్ చెప్పినట్టు కొబ్బరి నీళ్ళుగా మార్చే ప్రయత్నం ఎవరు చేసినా అది సక్సెస్ఫుల్ కానే కాదు. ఎందుకంటే మూసీ ఒక పాత నది. అప్పటి కాలంలో అది సిటీ బయట నుంచి ఫ్లో అయ్యేది. పాపులేషన్ తక్కువ ఉన్న కారణంగా దాంట్లో నీళ్లు తాగుతారు కాబట్టి దాన్ని ఎక్కువ మంది పొల్యూట్ చేయలేదు. కానీ వాటర్ సోర్సెస్ బోర్వెల్స్ అయిన తర్వాత మూసీ యొక్క ప్రాముఖ్యత తగ్గి అది ఒక డ్రైనేజ్ సిస్టమ్గా మారిపోయింది. అయితే దీంట్లో మన సంస్కారాలు ఎలా ఉన్నాయి? ఆ మూసీ రివర్ ఫ్రంట్ అంటే మూసీ రివర్ ఫ్రంట్ మీరు సుందరీకరణ చేస్తుండొచ్చు, కానీ మూసీ నదిని మీరు రక్షించలేరు అని స్పష్టంగా మంచి మార్గం ద్వారా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది హైదరాబాద్ పొల్యూటెడ్ వాటర్ డ్రైనేజ్ వాటర్ వచ్చి మూసీలో కలుస్తూ ఉంటుంది. దానికి ఆల్టర్నేట్ రూట్ చూపించకుండా మీరు పై సుందరీకరణ చేస్తే ఎవరికి లాభం? ఎవరికి లాభం అని అడుగుతుంది. అసలు ఈ మూసీ సుందరీకరణ ఎవరు అడిగినరు? ఇది గవర్నమెంట్ టాప్ ప్రయారిటీ ఎలా అవుతుంది? గవర్నమెంట్ టాప్ ప్రయారిటీ మీ 6-7 స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయడం కదా. ఎవరు మీకు ఈ 7-8 స్కీమ్లో మూసీ రీడెవలప్మెంట్ అని ఇవ్వడు అడగలేదు. ఒకడు మూత్రం పోస్తుంటే 10 మంది వచ్చి అక్కడ మూత్రం పోస్తారు తప్ప ఒకడు మూత్రం పోస్తుంటే అక్కడ వచ్చి ఎవడు కడిగిపోరు. ఇది మీరు గమనించవలసిన చిన్న ఫ్యాక్ట్. మన దగ్గర ఎట్లా అంటే ఎవడన్నా ఒకడు మూత్రం పోస్తుండంటే 10 మంది చూసి అక్కడ వచ్చి మూత్రం పోస్తారు. ఆ టైపు మనవాళ్ళు. ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంది, హైజీన్ ఫ్యాక్టర్. మనము మన నిత్య జీవితంలో మనం ఎంత హైజీనిక్గా ఉంటామో అంతే మనం పరిసరాల్లో హైజీన్ని మెయింటైన్ చేస్తాం. ఇక్కడే మనకు తేడా కనిపించడం స్టార్ట్ అవుతుంది. అంటే ఎవరు పర్సనల్ లైఫ్లో హైజీన్ని పాటించకుండా ఎక్కడంటే అక్కడ ఉమ్మి డ్రైనేజ్ అంటే ఇరుకు సందుల్లో ఉండి డ్రైనేజ్ వాటర్ ఫ్లో అవుతున్నా దాన్ని రిపేర్ చేపించకుండా పైనుంచి దాటిపోయి స్నానాలు 3-4 రోజులు చేయకుండా మనము మూసీ సుందరీకరణ కన్నా ముందు హోటల్స్ ఉంటాయి కదా, హోటల్స్ యొక్క హైజీనిక్ కండిషన్, గల్లీల ఒక హైజీనిక్ కండిషన్, చెత్త కుప్పల చెత్త కుండీల క్లీనింగు, మనుషులు చెత్త వేయకుండా చూడటము. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన కేసీఆర్ హుసేన్ సాగర్ని కొబ్బరి నీళ్ళు
గా మార్చేస్తా అన్నాడు. అంటే ఒక 4 దిక్కుల నిర్బంధించబడిన లేకును మీరు క్లీన్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు కాన్స్టెంట్గా ఫ్లో ఉండే మూసిని మీరేం పీకుతారు అని రేవంత్ రెడ్డిని నేను ముఖం మీద అడుగుతున్నా. ఇది ఎవరికో డబ్బు సంపాదించి పెట్టే ప్రాజెక్ట్ తప్ప దీంట్లో ఏ ఇతర ప్రయోజనాలు లేవు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క ఫస్ట్ కరప్షన్ ఛార్జ్ ఈ ప్రాజెక్ట్ నుంచే మొదలవుతుంది. ఇది నా ఛాలెంజ్, ఇది నా గ్యారంటీ, రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఈ ప్రాజెక్ట్ నుంచే స్టార్ట్ అవుతాయి, రాసి పెట్టుకోండి. హుసేన్ సాగర్ లాంటి లిమిటెడ్ కెపాసిటీ ఉన్న లేక్ను మీరు సుందరీకరణ చేసి ఫస్ట్ క్లీన్ చేసి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయండి. తర్వాత ఎప్పుడూ ఫ్లో అయ్యే మూసిని మీరు టచ్ చేసే అవకాశం ఉంది. మీరు ఎగ్జాంపుల్ కావలిస్తే మీరు ఇప్పుడు మెట్రో కడుతున్నారు కదా, ఆ మెట్రోని ఎవరు యూజ్ చేసుకుంటారు ఓల్డ్ సిటీలో మీరు కళ్ళారా చూడొచ్చు. అందుకనే ఎల్ఎన్టీ ఇక్కడి నుంచి మెట్రో రన్ చేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. అక్కడ ఎస్కేలేటర్స్ దగ్గర నుంచి ఆ పిల్లర్స్ కింద అంతా కబ్జా చేసేస్తారు. అంటే వీళ్ళ తత్వమే అంత. మీరు ఇప్పుడు మెట్రో పిల్లర్ కట్టండి, మెట్రో పిల్లర్ కింద షాపులు పెట్టకపోతే నా పేరు మంచి మార్గమే కాదు. అంటే యథేచ్ఛగా రోడ్లను కబ్జా చేయడానికి మెట్రో వచ్చినట్టు మనకు క్లియర్గా కొన్ని ఏళ్లలోనే మీకు అర్థం, కొన్ని రోజులే, ఏండ్లు అవసరం లేదు. మీరు మెట్రో కట్టగానే చూడండి కింద మొత్తం బండ్లు షాపులు. ఇప్పుడు మెట్రోకి ఏమి ఫీజు వసూలు చేస్తుండ్రో పార్కింగ్ అది ఇవ్వరు. మెట్రోలో ఫ్రీగా ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తారు. మెట్రో స్టేర్స్ ఉన్నాయి కదా దాన్ని మిస్యూజ్ చేస్తారు. అక్కడ ఎమ్మెల్యేలే బెదిరిస్తారు. అంటే ఈ మెట్రో త్రూ ఓల్డ్ సిటీ అనేది చాలా దరిద్రపు గొట్ట ఐడియా. ఎందుకంటే ఆ ఎల్ఎన్టీకి కానీ లాస్ట్ గవర్నమెంట్ కానీ తెలుసు ఇది తుర్కోళ్ళ ఏరియా నుంచి ఏది పోయినా దాన్ని తుర్కోళ్ళు ఫుల్ యూజ్ చేసుకొని దాన్ని రెవెన్యూ హీనంగా చేస్తారు. ఇప్పుడు చూడండి ఆర్టీసీ బస్సులనే చాలా మంది టికెట్లు తీసుకో, ఏం రా టికెట్ తీసుకో అంటే తుమారా బాప్కా క్యా గాడి అంటాడు తుర్కోడు. అంటే తుర్కోళ్ళ బతుకులే అంత. మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళ దాదాగిరి వాళ్ళనే అంటే అందరి ముందు చిన్నగా చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే మెజారిటీ ఉన్నట్టు, కానీ వాళ్ళు బతుకే స్టాండర్డ్ ఎట్లుందంటే వాళ్ళు ఆ ఓల్డ్ సిటీ విడిచి బయట పోతే వాళ్ళకు మర్యాద ఉండదు. ఎందుకంటే తుర్కోళ్ళు అనగానే ఎక్స్ప్లాయిట్ చేసి నయా పైసా ఇవ్వని పీపుల్ అని, అంటే అన్ని చోట్ల అదే రెప్యుటేషన్. అంటే వాళ్ళదంటే న్యాయం అనేది ఉండదు. ఎవడో ట్యాక్స్ కట్టాలి వీడు అనుభవించాలి, ఎవడో కరెంటు బిల్ కట్టాలి వీడు ఫ్రీగా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు పేదలు న్యూ సిటీలో ఉన్నారు, ఊళ్ళలో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. ఆ పేదలు కరెంటు బిల్ కడతలేరా? కట్టకపోతే మీరు కట్ చేస్తలేరా? మరి తుర్కోళ్ళు వాళ్ళకి ఏం స్పెషాలిటీ ఉంది? లింగం ఉంది కదా అని 10 మందిని కనటం, ఆ 10 మందిని తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్లో వేయటం, గవర్నమెంట్ స్కూల్లో సగం పూట తిని ఇంటికి వచ్చి సమోసాలు ఇంత గవర్నమెంట్ రైస్ తిని పడుకోవటం. అంటే వీళ్ళు కనటం గవర్నమెంట్ పోషించడం. ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న ఏరియాలో మీరు ఏ డెవలప్మెంట్ చేసినా సర్వనాశనమే. ఎల్ఎన్టీ కూడా ఇదే మాట ఇన్నేళ్లుగా చెప్తుంది. ఓల్డ్ సిటీని మెట్రో టచ్ చేయలేదంటే ఎల్ఎన్టీకి రెవెన్యూ ప్రాబ్లం. మీరు ఇప్పుడు కట్టే మెట్రోను చూడండి ఆ తుర్కోళ్ళు ఎట్లా యూజ్ చేసుకుంటారు. వితిన్ డేస్ కబ్జా ఇలా కూడా జరగవచ్చు. మెట్రో కట్టినాక మెట్రో అక్కడి నుంచి తిరగడం మానేస్తుండొచ్చు, లేదా స్టాప్స్ లేకుండా చేసుకుంటుండొచ్చు.
అంటే డైరెక్ట్ వితౌట్ స్టాప్. रेवंत रेड्डी చెప్తుండ్రు 50,000 लोग इधर से हाईटेक सिटी को जा रहे हैं. कई को जा रहे, क्या करने जा रहे? వాళ్ళు ఐటీ ప్రొఫెషనల్సా? కాదు, ఇక్కడి నుంచి పోయి అక్కడ వ్యాపారాలు చేసుకుంటారు. అంటే వాళ్ళు ఏది వచ్చినా దాన్ని, ఇప్పుడు నీళ్లు చూడండి ఫ్రీ, కరెంటు ఫ్రీ, హైజీన్ లేదు, కబ్జాలు కంపల్సరీ. అంటే ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న పాపులేషన్లో మీరు ఏ ప్రాజెక్టు చేపట్టినా అది ఫెయిల్యూర్గా మారుతుంది. అంటే మొత్తం నాకేసి మీకేమి ఇయ్యరు, అది వీళ్ళ డిఎన్ఏలో ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే వీళ్ళు ఆ ధమ్కీలు ఇచ్చే వాళ్ళ స్థాయి అలా పడేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళకు సిటీలో వేరే చోట్ల కిరాయికి ఇయ్యరు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు కబ్జా చేసుకుంటారని భయం, హైజీన్ మెయింటైన్ చేయరని భయం, ఆ ఏరియానంతా గబ్బు లేపుతారని భయం. ఇది ప్రాక్టికల్, ఇది ప్రాక్టికల్. ఇప్పుడు తుర్కోళ్లలో కొంతమంది షాహీ ముస్లిమ్స్ ఉంటారు, అంటే హై క్లాస్ ముస్లిమ్స్. వాళ్ళ దగ్గరనే మీరు కొద్దిగా డీసెన్సీ మీరు చూడొచ్చు. అంటే మాట తీరులో కానీ, హైజీన్లో కానీ, దేంట్లో కానీ ఈ హై క్లాస్ ముస్లిమ్స్లో కొద్దిగా డీసెన్సీ ఉంటుంది తప్ప, ముస్లిమ్స్లో ఈ తుర్కోళ్లలో కింద స్థాయికి వస్తూ ఉంటే హైజీన్ అంతా కొరబడుతుంది, ఎక్స్ప్లాయిటేషన్ అంతా పెరిగిపోతుంది. అంటే వీళ్ళకి మీరు చూడండి, మీ తుర్క కాలనీలు ఎక్కడని చూడండి, చెట్లు ఉండవు. వీళ్ళు మొత్తం సౌదీ అరేబియాని కాపీ చేస్తారు. సౌదీ అరేబియాలో నీళ్లు ఉండవని చెట్లు పెంచలేదు, చెట్లకు ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎందుకంటే ఉన్న నీళ్లు గుంజేస్తాయి, వాళ్ళకి కడుక్కోవడానికి ఉండదు తప్ప, అందుకోసం ఆ చెట్లు పెంచారు. కానీ ఇక్కడ మస్తు నీళ్ళు ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, తుర్క కాలనీలో మీరు చెట్టు చూపించండి, అంటే ఎప్పుడో పెరిగిన గానుగ చెట్టు, ఎప్పుడో పెరిగిన పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, కానీ మొక్కలు పెంచడం అనేది వీళ్ళ డిఎన్ఏలో లేదు. అందుకోసం వీళ్ళు వ్యవసాయం కూడా చేయరు. మీరు తుర్కోళ్ళని అబ్జర్వ్ చేయండి, సైకిల్ పంచర్ చేస్తాడు కానీ ఉన్న భూమిని కౌలుకిస్తాడు కానీ వ్యవసాయం చేయడు. అంటే వీళ్లకు ఆ చెట్లకు ఏదో ప్రాబ్లం ఉంది. మళ్ళీ పండ్లు అమ్ముకుంటారు, చెట్లకు పెరిగిన పండ్లు అమ్ముకుంటారు కానీ చెట్లను పెంచారు. అంటే ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళను మీరు ఒక స్థాయికి తీసుకురావాలి అంటే ఫస్ట్ వాళ్ళ హ్యాబిట్స్ని, వాళ్ళ వాల్యూస్ని చేంజ్ చేయాలి. మీరు మూసీ రివర్ ఫ్రంట్ ఎంత సుందరీకరణ చేసినా వీడొచ్చి పొద్దున్న లేచి అక్కడ పాయఖానా చేస్తాడు. మీరు తుర్కపిల్ల ఎవరైనా చూడండి, మీరు అది చేయండి, వాడు అక్కడ వచ్చి అరే అచ్చా హవా ఆరాయా ఇదరి పైఖానా కరేంగే అని వాడు అక్కడ వచ్చి పైఖానా చేసిపోతాడు. మీరు అడిగిన అనుకోండి క్యా అంటే తుమారా బాప్కా క్యా అంటాడు. అంటే ప్రతిదీ తుమారా బాప్కా హై అని వాళ్ళు. ఇప్పుడు చూడండి, మనము క్లియర్గా అబ్జర్వ్ చేయాలి, వీళ్ళ యాటిట్యూడ్ వల్ల వీళ్ళు ఎంత కోల్పోయిందో. ఇది నిజాం రాష్ట్రం ప్రాక్టికల్. అంటే ఈ రజాకార్ రాష్ట్రం, అంటే 90% వీళ్ళ డామినెన్సే ఉన్న రాష్ట్రం, ఏకైక రాష్ట్రం ఈ నిజాం రాష్ట్రం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లేదు? ఇప్పుడు నిజాం రాష్ట్రంలో తుర్కోళ్లే మైనారిటీ. అంటే వీళ్ళ లేఖితనాన్ని, వీళ్ళ బుద్ధిని ఈ ఆంధ్ర వాళ్ళు, అంటే ఇండిపెండెన్స్ వచ్చినాక తెలంగాణ వాళ్ళు ఫుల్ ఎక్స్ప్లాయిట్ చేశారు, మొత్తం భూములు గుంజేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళను ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియాస్లో పెట్టి ఆ కంపు భరించేలాగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ ముస్లిమ్స్ లేదా తుర్కోళ్లలో ఒక యాటిట్యూడ్ ఉంది. ఆ యాటిట్యూడ్ వల్ల వాళ్ళు ఆ సంకుచితమైన ఆ ఏరియాలో ఉండిపోతారు. ఎందుకంటే వీళ్ళు వేరే సొసైటీస్లో, వేరే కాలనీస్లో మెలగలేరు. అక్కడ పోయినా వీళ్ళ బుద్ధులు మానుకోరు. కనుక వీళ్ళు డెవలప్మెంట్కి చాలా దూరంగా ఉంటారు. ఎక్కడ పోయినా ఛాన్స్ తీసుకొని వాళ్ళ బుద్ధులు చూపించడానికి ట్రై చేస్తారు. అందుకోసము ఎప్పుడు జనాలు వీళ్ళని ఒక డిస్టెన్స్లో ఉంచుతారు, ఒక అనుమానపు కన్నుతో చూస్తూ ఉంటారు.
మనం అబ్జర్వ్ చేస్తాం అంటే సొసైటీ చూడండి ఎట్లుండదు. వాళ్ళు నిజాం రాష్ట్రం ఇది, కానీ వాళ్ళు అధోగతికి పోవడానికి కారణం ఏమంటే వాళ్ళే అగ్రికల్చర్ని పట్టించుకోకపోవడము ఈ తుర్కోళ్ళ మెయిన్ పతనానికి కారణం. తుర్కోళ్ళే వాళ్ళ దగ్గర ఉన్న భూములను అగ్రికల్చర్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు వాళ్ళు కూడా ధనికులే, కానీ వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళ దగ్గర ఉన్న భూములు అమ్ముకుంటూ పోయినారు. అంటే బేచనా ఖానా అంటే ఇవన్నీ షాహీ కల్చర్. ఇప్పుడు తుర్కోళ్ళ దగ్గర ప్రీ ఇండిపెండెన్స్ అంటే తెలంగాణ రాకముందు బాగా ల్యాండ్స్ ఉండేవి, ఇనాం భూములు, ఆ భూములు. వాళ్ళ కల్చర్ ఏమంటే అమ్మడం తినడం అంటే ఉన్న భూములు అమ్ముకోవడం, ఎంజాయ్ చేయడం. అంటే ఒక 2 తరాలలో మొత్తం భూములు అయిపోయినాయి. ఇప్పుడు భూములు ఎవరి చేతిలో ఉన్నాయి, ఆంధ్ర వాళ్ళ, నార్త్ ఇండియన్ బిల్డర్స్, ఈ తెలంగాణ వాళ్ళ చేతిలో ఉన్నాయి, అంటే రెడ్ల చేతిలో ఉన్నాయి. దీనికి కారణం ఈ ముస్లిమ్స్ యొక్క అంటే ఒక రకమైన యాటిట్యూడ్. మనం వాళ్ళ ఏరియాకి పోగానే మనకు తెలిసిపోతుంది ఇది ఎక్కడో కాంప్లికేటెడ్ ఏరియా అన్నారు ఆయన. అంటే వీళ్ళు ఏమనుకుంటారు, మనం ఐకమత్యం ఉంటే ఎవ్వడు రాడు అనుకుంటారు. ఇప్పుడు అదే ప్రాబ్లం అయింది. వాళ్ళు ఐకమత్యంగా ఉండి ఎవరిని రానియలేదు, అక్కడ డెవలప్మెంట్ కానియలేదు. దానివల్ల నా మూతి నీవు నాకు, నీవు మూతి నేను నాకు అనే యాటిట్యూడ్ ఉండిపోయింది. ఇప్పుడు వాళ్ళ కల్చర్ని వాళ్ళు పెద్ద గ్రేట్ అనుకుంటే ఇప్పుడు ఆ కల్చరే వాళ్ళకి శాపంగా మారి, హైజీన్ని పట్టించుకోరు వాళ్ళు. దాని నుంచి చాలా మంది అవాయిడ్ చేస్తారు. 3-4 రోజులు స్నానం చేయకుండా ఉంటారు అనే ఒక భావన, వాడు చేసినా చేయలేదే అంటారు. జుమ్మెకు జుమ్మా అంటారు. ఎందుకంటారు అంటే జుమ్మా స్నానం చేస్తారు వాళ్ళు. అంటే స్నానం చేయకపోతే చాలా మంది అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక్కరోజు మనం స్నానం చేయకపోతే సమ్మర్ టైంలో కంపు కొడతారు. 7 రోజులు స్నానం చేయకుండా అత్తరు కొట్టుకుంటే ఎవడు రాణిస్తాడు కదా. మన సమాజంలో స్థానము మన వ్యవహార శైలిపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు గుట్కాలు వేసుకొని పుచ్చుకు అని అమ్ముతుంటే అదొక మేజర్ ప్రాబ్లం హైదరాబాద్. అసలు ముస్లిమ్స్ చాలా మంది ఆ పాన్లు గుట్కాలు వేసుకొని ఉమ్ముతారు అని ఫేమస్. దానిపై ఈ రాజస్థానీ మంది ఈ మావాలు గుట్కాలు వేసుకొని ఉమ్మడం కామన్. అంటే ఈ ఉమ్మేవాళ్ళు తోడేయి మొత్తం రాష్ట్రాన్ని, మొత్తం సిటీని కంపులేపుతారు. వీడు ఉమ్ముతున్నాడు అనుకుంటే రాజస్థాన్ నుంచి వచ్చి వాడు ఉమ్మడం స్టార్ట్ చేసి. అంటే మీరు ఎంత సుందరీకరణ చేసినా ఈ ఉమ్మే వాళ్ళ కారణం. మీరు చూడండి గవర్నమెంట్ ఆఫీసులో అంతా స్టేర్స్ ఎక్కుతుంటే మొత్తం రెడ్ ఉంటుంది. ఎందుకు అంటే యాటిట్యూడ్ ప్రాబ్లం. మనం సుందరీకరణ చేసే ముందు మన సొసైటీని సివిలైజ్డ్ చేయాలి. ఫస్ట్ చెత్త వేయరాదు, ఉమ్మరాదు, గవర్నమెంట్ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేయరాదు, కబ్జాలు చేసుకొని బిజినెస్ చేయరాదు. ఇప్పుడు సుందరీకరణ అని అక్కడ పెట్టంగానే ఒక ఎమ్మెల్యే వస్తాడు. ఎమ్మెల్యే వచ్చి అప్నా ఆద్మీ ఉస్కో ఠేలా లగానే దేవ్ అంటాడు తుర్కోడు. వాళ్ళ యాటిట్యూడ్ అంట. వాళ్ళ డెవలప్మెంట్ అయ్యే వరకు గమ్మున ఉంటారు. డెవలప్మెంట్ అయిందంటే ఇది హమారా ఇలాకా అంటాడు అవలేవాడు. అందుకోసము ఆ ఓల్డ్ సిటీ అంతా అట్లే వచ్చి ఎవడు రాడు, ఒక గంప కంక్రీట్ పోయాడు, ఎవరు డెవలప్మెంట్ చేయడు. అంటే వాళ్ళు దాంట్లోనే సంతోషం. మీరు చూడండి వాళ్ళకు ఆ 10 మంది పిల్లలకు ఇంత బంద్ తినిపిస్తాడు, జావరే ఖేలో అంటాడు. అంటే మనకి వాళ్ళని ఎట్లా డెవలప్ చేయాలని చింత లేదు. సమాజం మీద వేస్తే వాళ్ళే పంచాయతీ చేసుకుంటా, ఊడ్చుకుంటా తుడుచుకుంటా, మౌస్కి బండి దొబ్బుకుంటా బతికేస్తారనే యాటిట్యూడ్ ఉంది వాళ్ళకి. అట్లున్నాక ఇంకా ఓల్డ్ సిటీ ఎట్లా డెవలప్ అవుతుంది? ఛాన్సే లేదు. ఇప్పుడు ఓల్డ్ సిటీ ముందు మొత్తం బిజినెస్ మ్యానే, అంతా మౌస్కి బండిలే, పంచర్ షాపులే, చికెన్ సెంటర్లే. అంటే వాళ్ళకు ఈ
వెల్డింగ్ పని అంటే ఈ లో గ్రేడ్ పని చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. చదువుకొని హై గ్రేడ్ పైన పోదామని ఉండదు. ధమ్కీలు ఇచ్చుకుంటా అంటే వాడు ఎవడన్నా కార్పొరేటర్ ఎమ్మెల్యేలు ఎంచుకొని వస్తే గ్రేట్ అనుకుంటాడు. వాళ్ళకి తెలియదు ఏమంటే లోపల లోపల వాళ్ళకి అంత కత్తెరలు పడుతుంటాయి. గలీజ్ నీళ్లు అంటే నిలకడ లేని కరెంటు, ఫ్లక్చువేషన్తో ఉన్న కరెంటు అంటే మీరు ఎట్లా సొసైటీకి ఇస్తారో సొసైటీ కూడా మీకు అట్లే ఇస్తుంది. ఇది మనం నేర్చుకోవాల్సిన లెసన్. తుర్కోళ్ళు కూడా నేర్చుకోవాల్సిన లెసన్. ఇప్పుడు మీరు చూడండి 10 years బ్యాక్ తుర్కోళ్ళు ఇప్పుడు అట్లా లేరు. దే హ్యావ్ రియలైజ్డ్ మనం గుండాగిరి దాదాగిరి చేస్తే ఎవ్వడు మనకు పని ఇయ్యడు. మనం గలీజ్ పనులు చేసి ఆమెని ఈమెని ఎక్కిరిస్తే చెప్పు తీసుకొని కొట్టి నిన్ను తిండి లేకుండా చేస్తారు. ఇప్పుడు చూడండి లాస్ట్ 10 years బ్యాక్ తుర్కోళ్ళ ఏరియాలో పోతే ఎప్పుడు ఏడిపించుడే ఆడవాళ్ళని ఆడపిల్లలు. వాళ్ళేమో బుర్ఖాలు వేసుకుంటారు, వేరే వాళ్ళ ఆడపిల్లలు పోతుంటే ఎక్కిరిస్తుంటారు. కానీ ఇప్పుడు అది తగ్గింది. ఎందుకంటే వీళ్ళ కడుపు కాలింది, బాగా పాపులేషన్ ఎక్కువైంది. ఎవడు తిండి పెడతాడు అంటే న్యూ సిటీలో పోతేనే తిండి దొరుకుతుంది అని అర్థమైంది. అక్కడ పోయి గెలిస్తే గుద్ద వలుగుతుంది అని అర్థమైంది. అర్థమై మోడిఫికేషన్ చేసుకున్నారు వాళ్ళ యాటిట్యూడ్. अपन गलीज कामा करे तो गांड फोड़ते खाना नहीं मिलता అని అర్థమైంది వాడు. ఇప్పుడు వాళ్ళు దళాలి చేయాలి అంటే ప్లాట్స్ అమ్మాలి. ప్లాట్స్ ఎవరికి అమ్మాలి? తుర్కోళ్లలో కొనుక్కునే స్థాయి లేదు వాడు. ఎవరిని అమ్మాలి? హిందువులకే అమ్మాలి, న్యూ సిటీ వాళ్ళకి అమ్మాలి. అమ్మాలంటే వాళ్ళ దాంట్లో డీసెన్సీ రావాలి. దాదాగిరి చేస్తే ప్లాట్లు పోవు. కబ్జా అనుకొని ఎవడు కొనడు. నీవు స్మూత్గా బిహేవ్ చేస్తే కానీ, నీ యాటిట్యూడ్ మారి నీవు శుభ్రంగా ఉంటే కానీ నీ దగ్గర క్లయింట్స్ వచ్చి మాట్లాడు అని తుర్కోళ్ళు రియలైజ్ అయ్యిండ్రు. స్లోగా రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు ఆ పంచర్ పని నుంచి కంప్యూటర్ హార్డ్వేర్ పనికి వచ్చారు. అంటే వాళ్ళ దాంట్లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, ఆ నిజామీ కల్చర్ పోతుంది. కానీ ఈ మూసీ సుందరీకరణ అనేది ఒక ఫ్లాప్ ప్రాజెక్ట్. నేను 100% గ్యారంటీ రాశాను. మూసీ ఎప్పుడు ఓల్డ్ సిటీలో ఎంటర్ అవుతుందో దాన్ని ఎవ్వరూ రక్షించలేరు. ఏ ఎస్టీపీ ప్లాంట్లు పెట్టినా సరిపోవు. మూసీ నదిని చీల్చేస్తే ఇంకా డ్రైనేజ్ థిక్నెస్ ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ కాదు. మూసీ రివర్ ఫ్రంట్ ఫ్లడ్స్ వస్తే మొత్తం కొట్టుకుపోతుంది, వేల కోట్ల నష్టం అవుతుంది. మళ్ళీ మెయింటెనెన్స్ అంటే అది ఇంకో కాళేశ్వరం. ఈ మూసీ రివర్ ఫ్రంట్ అనేది ఇంకో కాళేశ్వరం. దీనివల్ల రేవంత్ రెడ్డికి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ వీడియో వైరల్ చేయండి. ఈ మూసీ రివర్ ఫ్రంట్ కార్యక్రమం ఇప్పుడు పెట్టుకోవద్దు. ఫస్ట్ చాలా అజెండాస్ ఉన్నాయి. డెవలప్మెంట్ రోడ్లు వేయాలి. రేవంత్ రెడ్డి చాలా ప్రేమగా మాట్లాడినట్టు మాట్లాడండి మన ఓల్డ్ సిటీలో. డెవలప్మెంట్ చేస్తే ఎవరి ఖాతాలో పోతుంది అంటే అసదుద్దీన్ ఓవైసీ ఖాతా పోతుంది. కాంగ్రెస్ ఎన్నేళ్ళ నుంచి ఉంది, ఏం బీకలేకపోయింది ఎందుకు? ఫెరోజ్ ఖాన్ లాంటి ఆ నాంపల్లి ఏరియాలను గెలిపించుకోలేకపోయారు. మీరు అక్కడ వీళ్ళతో చేతులు కలిపి ఏం చేస్తారు? అంటే వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్, బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ మారల్ సిస్టమ్స్ రాంగ్ ఉన్నాక మనం ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా కబ్జాలు కావడం, దాదాగిరీలు చేయడం. మెట్రో పిల్లర్ ఇవ్వండి, ఎల్ఎన్టీ ఇవ్వండి, దాదాగిరి ఇవ్వండి, కార్పొరేటర్. ఇలా అవుతుందనే ఎల్ఎన్టీ కట్టలేదు. ఎల్ఎన్టీ వాళ్ళకి తెలియని విషయం కాదు. మీరు చూడండి ఏటీఎంలు కూడా చాలా తక్కువ ఉంటాయి ఓల్డ్ సిటీలో. ఎందుకంటే ఏసీ అని దాంట్లో వెళ్ళి కూర్చుంటారు. तुम्हारा बाप का है ओल्ड सिटी, बैठे तो क्या होता, एसी चलते रहता, अपन बढ़िया आते अंటాడు.
అంటే ఇవి అంతే ఇల్లిటరేట్ బ్రెయిన్స్. వాళ్ళ ఏరియాకి రాగానే దాదాగిరి. దీనివల్ల తీవ్రంగా ఓల్డ్ సిటీ నష్టపోతుంది. నేను అబ్జర్వ్ చేసింది 100% కరెక్ట్. తుర్కోళ్ళు కూడా ఏమనలేరు. ఎక్కువైతే ఐసా నైబోల్ని అంటారు, కానీ వాళ్ళ కమ్యూనిటీ సంగతి వాళ్ళకి తెలియదు. ఎట్లుంటారు, ఎట్లా తింటుంటారు, ఎట్లా ఉమ్ముతుంటారు, ఎక్కడ తింటుంటారు, ఇట్లా డ్రైనేజ్ నీళ్ళు పోతుంటే అక్కడనే కూర్చొని తింటుంటారు. డ్రైనేజ్ నీళ్ళు చెత్తకుండా ఉంటే చెత్తకుండా మీరు చెద్దరేసుకొని వండుకుంటారు. ఫంక్షన్స్ కూడా దాని మీదనే చేస్తారు. అంటే మీరు ఇమాజిన్ చేయండి, మనకు హ్యూమన్ టెండెన్సీ అంటే బ్లాక్ అయి ఉంటుంది వాళ్ళ మైండ్. చెత్తకుండి మీద చెద్దరేసి ఫంక్షన్ చేస్తారంటే వీళ్ళు మూసి సుందరీకరణ నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? వీడు పైకానా కూడా కలిసి ఫంక్షన్ హాల్గా మార్చేస్తారు ఆ ప్లాట్ఫామ్ మొత్తం. अपने एरिया में जा रहा अपन फंक्शन नहीं करना क्या అంటాడు. ఇప్పుడు జూ పార్క్ బంద్ అయిన కనుక వచ్చి మొత్తం బైఠాయిస్తారు సండే అంతా. మళ్ళీ అక్కడ చేడఖాని, గంజాయి తాగేటోళ్ళు, కొట్లాడుకునేటోళ్ళు, మాడర్లు, ఆకతాయిలు మొత్తం ఆ సుందరీకరణ ప్రాజెక్టులో చేరుతారు. నేను చెప్తున్నది ఏమంటే ఈ సుందరీకరణ ప్రాజెక్టు కాంగ్రెస్ అజెండాలో లాస్ట్లో ఉండాలి. కానీ నంబర్ 1 అజెండా చేసుకొని వాళ్ళు ముందుకు పోతే ఆమ్రపాలికి ఏం తెలుసు? హైదరాబాద్ హిస్టరీ గురించి ఆమ్రపాలికి ఏం తెలుసు? గూగుల్ మ్యాప్లో చూస్తే ఇట్ 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 అంటే సరిపోదు. మూసీ రివర్ హిస్టరీ తెలిసి ఉండాలి. ఇప్పుడు అక్బరుద్దీన్ మేరకు సబ్ మాలూమే అంటాడు, కానీ వాళ్ళ జనాలను కంట్రోల్ చేస్తాడా? చేయలేడు. अपना एरिया अपन ఎంజాయ్ करो, अपना एरिया अपने लिए बनाए అంటాడు వాడు. వేరే వాడిని రానివాడు. आओ भाई करते बच्चे पैखाना करते बच्चों को डराते तो अंटार कारपोरेटर जीएचएम से आओ आया पैखाना आया बैठ गया क्या करते, क्या कर सकते भाई? अर्जेंट आया पेशाब मार दिया बच्चा. अब बच्चा पेशाब मारा 10 लोग आकर मार रहे, क्या कर सकते अपन? पेशाब को रोकते क्या? हाँ, तुम लोग रोकते रहे, पैखाने को रोकते. ऐसा भी हमारे बच्चे नहीं रोकते. खुला मैदान मिल गया हम लोग हकते रहते. हमारे को कामन है, गली में भी हकते हम. पैखाने नहीं है, क्या करते? गवर्नमेंट नहीं दिया हमारे को पैखाने, नहीं दिया भाई, क्या करना? गलियों में हकते, हमारी मर्जी है అంటాడు. ఇప్పుడు ఇటువంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తాడు? మనం చూస్తున్నాం కార్పొరేటర్, అరే కరెంట్ కట్టలేదంటే क्या धमकी दे रहे कैको बांधना, गरीबों को ऐसा कर रहे तुम అంటాడు. గరీబీ ఏంద్రా? గరీబోడు కరెంట్ లేకుండా ఉండాలి మళ్ళీ గుడిసెళ్ళాలి. వాళ్ళు మా డబుల్ స్టోరీ బిల్డింగ్ ఉంటే వాడు గరీబోడా? ముందర 2 యాక్టివా బైక్లు ఉంటే వాడు గరీబోడా? అంటే వీళ్ళు ఏమంటే వీళ్ళ ఏరియాకి రాగానే ధమ్కి ఇవ్వాలి. అందుకోసము అక్కడ ఏ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి అవన్నీ న్యూ సిటీకి షిఫ్ట్ అయ్యి వీళ్ళని ఇంకా బికారీలాగా తయారు చేస్తున్నాయి. ఇది నా హెచ్చరిక కూడా. ఇప్పటివరకు తుర్కోళ్ళు వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోరు. వాళ్ళు ఎక్స్ప్లాయిట్ కాబడతారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఏ మై దాదాగిరి కర్కే సబ్కో ఏ కర్ దేకే నాకు ఐసా భాగ్ గయా అంటాడు. उधर से भाग गया लेकिन तुम उधर से नहीं भाग सकते. అంటే నీ బతుకు ఆ గల్లీలలోనే. నువ్వు ఏ యాటిట్యూడ్ అంటే దేకే कैसा भाग गया, भैंचो भगा दे इधर से, देख अपना एरिया है. तुम्हारे एरिया में बाहर गए तो गांड फोड़ देते तुम्हारे. ఎందుకంటే అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, బయట ట్రాఫిక్ ఉంటుంది. మీరు చూడండి, తుర్కోళ్ళు ఎప్పుడైనా న్యూ సిటీలో వస్తే జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తారు, ఎక్కువ దార్కాలింగ్ చేయరు. అదే మీరు ఓల్డ్ సిటీలో పోండి, వాడు గుద్దేసి కైసా చలారే గాడి దేక్కే చలానా అంటాడు వాడు. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ ఉంటుంది కదా, వాళ్ళ పాపులేషన్ అనగానే బచావ్ అనగానే 10 మంది వస్తారు. అందుకోసం వాడు ఐజా క్యా కర్రే ఆంకా కారక్కే చలారే అంటాడు. వాడిని తప్పే ఉంటుంది. కానీ ఇప్పుడు న్యూ సిటీలో రాని చూసి జాగ్రత్తగా నడిపిస్తారు. అంటే ఇలాంటి మాస్ పాపులేషన్ ఉన్నప్పుడు
హైదరాబాద్ డెవలప్మెంట్ పార్షియల్గానే చేయాలి. అన్లెస్ దీస్ పీపుల్ రియలైజ్ దట్ దేర్ కల్చర్, దేర్ హైజీన్, దేర్ యాటిట్యూడ్ ఈజ్ మేకింగ్ దెమ్ పూర్ అని రియలైజ్ ఎప్పుడు అవుతారో అప్పుడే వాళ్ళ ఏరియా కూడా డెవలప్మెంట్ అవుతుంది. ప్రతి చోట దాదాగిరి చేస్తే ఎవ్వడు రాడు రోడ్డు వేయడు, ఎవ్వడు రాడు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టాడు, ఎవ్వడు రాడు బ్యాంకులు కూడా పెట్టారు. అంటే బ్యాంక్ అనేది బేసిక్ నీడ్ కదా. ఆ బ్యాంకులు కూడా బ్రాంచ్ పెట్టడానికి ఇష్టపడతలేరు అంటే అక్కడ ఏరియా పాపులేషన్ ఇన్కమ్ అంతే ఉంటుంది, అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ అంతంత మాత్రంగానే ఉంటాయి, వాళ్ళు అంతంత మాత్రంగానే బతకనియాలి అని ఒక యాటిట్యూడ్ చాలా ఇండస్ట్రీస్కి, బ్యాంక్స్కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, డెవలప్మెంట్ ఏజెన్సీస్ కూడా అలా యాటిట్యూడ్ అలాగే ఉంటుంది. దయచేసి ఈ విషయం కాంగ్రెస్ పార్టీ గమనించి చూసి మరి ఈ డెవలప్మెంట్ చేయాలి. ఒక్కసారి డెవలప్మెంట్ చేసినాక ఇవన్నీ కబ్జాకు గురయ్యే ఏరియాస్, మీరేం బీకలేరు. ఓట్ల కోసం మీకు ఓట్లు రావు, మీరేం పీకను లేరు, ఫైనాన్షియల్లీ నష్టపోతారు. లాభపడేది ఏదంటే ఎంఐఎం పార్టీ తప్ప కాంగ్రెస్కి చిల్లి గవ్వ లాభం ఈ ప్రాజెక్ట్ వల్ల కాదు. నా డిమాండ్ ఏమంటే ఇమ్మీడియట్లీ ఈ ప్రాజెక్ట్ని పక్కకు పెట్టి బేసిక్ నీడ్స్ ఏమున్నాయో అంటే కేసీఆర్ చేసినట్టు చేయకండి. మళ్ళీ మీరు ఒక కాళేశ్వరంని కట్టే ప్లాన్లో ఉన్నారు, దీన్ని ఇమ్మీడియట్లీ విత్డ్రా చేసుకోండి. ఓల్డ్ సిటీని డెవలప్ చేసేది ఉంటే రోడ్లు వేయండి, డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా చేయండి, తాలీం అంటారు కదా, గవర్నమెంట్ స్కూల్స్లో మంచి ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, హైజీన్ నేర్పియండి. ఇది మీరు ఓల్డ్ సిటీకి చేయవలసిన సేవ. అంతేగాని మూసీ రివర్ ఫ్రంట్ని డెవలప్ చేస్తే ఓల్డ్ సిటీకి కానీ తుర్కోళ్ళకి కానీ ఏమీ ఒరగది అని చెప్పుకుంటూ మీరు ఈ విషయాలు గమనించాలి అని మళ్ళీ చెప్తూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.